కృష్ణగారి అబ్బాయిగా 1999లో రాజకుమారుడితో హీరోగా అడుగుపెట్టి ఒక్కడు పోకిరీలతో సరికొత్త స్టార్గా అవతరించి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. తండ్రిలాగానే మహేష్ బాబు కూడా అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు. తనకున్న పరిధిలో సమాజానికి ఎప్పుడూ ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటాడు. హంగులకి ఆడంబరాలకి దూరంగా ఉంటాడు. మృదు స్వభావి. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడు మహేష్ బాబుకి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మా మెగా ఫిల్మ్స్ తరపున కోరుకుంటున్నాం.